अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरून् श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिनिति नामिने। श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडववंशावतंसं हंसं द्वन्द्वान्तकं नमः। जयो श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। अथ श्रीमद्भगवद्गीता पंचमो अध्यायः कर्म संन्यास योगः। श्री गुरुचरण कमलेभ्यो नमः। రాధే రాధే అందరికి. ఇవాళ 7th శ్లోకం నుంచి మొదలు పెడదాం. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते. అనువాదం: ఎవడు భక్తితో పనులు చేయువాడు, ఆత్మశుద్ధి కలిగిన వాడు, ఇంద్రియ మరియు మనోనిగ్రహం గలవాడును, భూతదయ కలిగి ఉండువాడును, అతడు పని చేసినను కర్మలయందు చిక్కుపడడు. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామిజీ వారి భాష్యం. చిత్తశుద్ధిని సాధించి భగవంతుడకు శ్రీకృష్ణుని గ్రహించుటకు చేయునట్టి ప్రామాణిక ఆధ్యాత్మిక సాధన యోగమనబడును. నిజమైన యోగము బుద్ధిని నిర్మలము గావించి ఇంద్రియ మనో నిగ్రహములకు సాయపడును. ఇంద్రియ భోగములందు నిరాసక్తుడై భగవానుని కొరకు పనిచేయునట్టి యోగి జీవరాశులన్నిటినీ తనతో సమానంగా చూచినట్టు సహజ గుణమును పెంపొందించుకొనును. అట్టి వ్యక్తి అందరికీ ఇష్టుడు. అదే విధముగా ప్రతి ఒక్కరూ అతనికి ఇష్టులే. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకతతో కూడిన మేధాశక్తి ఉండును. ఒక వ్యక్తి పండితుడు కావచ్చును, మరి ఒకడు అజ్ఞాని కావచ్చును, ఇంకొకడు అస్థిమిత మనస్కుడు కావచ్చును. కానీ కృష్ణ చైతన్యమందు అభివృద్ధి చెందిన వ్యక్తి అందరినీ సమానంగా చూచును. ఎందుకంటే అందరిలోనూ ఆనంద నిలయుడైన పరమాత్మ ఉన్నాడని అతడు విశ్వసించును. కనుక అట్టి భక్తుడు ఆధ్యాత్మిక స్థితి యందు స్థిరముగా ఉండును. అట్టి భక్తుడు సామాన్యుని వలె కర్మలను ఆచరించినప్పటికీ కర్మ ఫలితములకు లోబడక తుదకు పరమపదమును చేరును. ఏం చెప్తున్నారు ఇక్కడ? యోగయుక్తో అంటే
భగవంతుడి యొక్క భక్తి చేసేవాడు. అంటే అసలు యోగము అంటే ఏంటి అనేది మనం ఇంతకు ముందు డిస్కషన్ చేసుకున్నాం. కర్మయోగం చెప్పేటప్పుడు 3rd చాప్టర్ అప్పుడు చెప్పాం. యోగము అంటే భగవంతుడితో సంబంధం కలిగి ఉండటం. ఈ యోగా, ఇది ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇది కాదు యోగి అంటే. యోగా అంటే భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడం అనేది యోగా అని చెప్తున్నారు. ఎవరైతే ఆ భక్తి యోగంలో ఉన్నారో వాళ్ళు విశుద్ధాత్మ అంటున్నారు. అంటే ఆత్మ శుద్ధంగా కలిగి ఉన్నవాడు. విజితాత్మ అంటే అన్ని ఇంద్రియాలను కూడా కంట్రోల్లో ఉంచుకున్నవాడు. అలాగే జితేంద్రియ అంటే మనసును కూడా నిగ్రహణ చేసుకోగలిగిన వాడు. భూతాత్మ అంటే ప్రతి ఒక్క జీవిలోను ప్రతి దాంట్లోనూ కూడా భగవంతుణ్ణి చూడగలిగిన వాడు అన్నమాట. అందుకని అతనికి వారి మీద ఎటువంటి వ్యతిరేక భావన ఉండదు. వారిని ఎట్లాంటి వారైనా కూడా వారిని ప్రేమగా చూస్తాడు అని అంటున్నారు. కుర్రున్నపి నాలిప్పెతే, అటువంటి వ్యక్తి ఏదైనా కార్యములు చేసినా కర్మ చేసినా అవి ఆయన చేయనట్టుగానే అనుకోవాలి అంటున్నారు. అంటే ఆయనకి ఎటువంటి బంధనంలో ఉండడు అని చెప్తున్నారు. ఇక్కడ అనువాదము రజవాస్ కృష్ణ బలరామ స్వామి వారి భాష్యములో యొక్క ఇదిని ఏం చెప్తున్నారో ఒకసారి సంగ్రహంగా చూద్దాం. చిత్తశుద్ధిని సాధించి భగవంతుడకు శ్రీకృష్ణుని గ్రహించుటకు చేయిన్ ప్రామాణిక ఆధ్యాత్మిక సాధన యోగం అనబడును. సో భగవంతుడు అంటే చిత్తశుద్ధితో అంటే మనసు నిర్మలంగా ఉంచుకొని ఎప్పుడైతే భగవంతుడి మీద ధ్యానం పెట్టి ఆయనని గ్రహించుటకు ఏదైతే చేస్తామో దానిని యోగా అని పిలుస్తారు అని చెప్తున్నారు. నిజమైన యోగము బుద్ధిని నిర్మలము గావించి ఇంద్రియ నిగ్రహములకు సాయపడును. అంటే మనం అనుకున్నాం కదా, మనసు ఎప్పుడు కూడా చంచలమైనది. దానికి ఏదైతే కనిపిస్తుందో అది ప్రతిదీ కూడా కావాలి అనే భావన ఉంటుంది, దానిని అనుభవించాలి అనే యోచన ఉంటుంది. సో ఏది మనం అనుభవించవచ్చు, ఏది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది బుద్ధిని ఉపయోగించుకోవాలంటున్నారు. మనసుని ఎప్పుడు బుద్ధి కంట్రోల్లో ఉంచుకుంటే అది మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఎప్పుడైతే మనం మనసులో మాయలో పడిపోతామో అప్పుడు మనము పతనం అవుతాము అని చెప్తున్నారు. కాబట్టి ఈ బుద్ధి మాట విని ఎవరైతే ఇంద్రియ నిగ్రహముగా ఉంటారో వారు భగవంతుడికి కనెక్ట్ అయ్యి ఉంటారు అని చెప్తున్నారు. వారు అలా ఉన్నప్పుడు ఇంద్రియ భోగంలో నిరాసక్తుడై భగవానుని కొరకు పని చేయనట్టి యోగి జీవరాశులన్నిటినీ తనతో సమానంగా చూచినట్టి సహజ గుణమును పెంపొందించుకుని ఎప్పుడైతే భగవంతుడితో లింక్ అయ్యి ఉంటారో వారు ప్రతి దాంట్లోనూ చెప్పాం కదా భగవంతుడిని చూస్తారు, వాళ్ళు కూడా పరమాత్మే ఉన్నారని తెలుసుకుంటారు. అప్పుడు ఎవరిని కూడా తక్కువగా చూడరు. వారు ప్రతి వారిని అంటే వారు గొప్పవారై ఉండొచ్చు, బీదవారై ఉండొచ్చు, చదువుకున్న వారై ఉండొచ్చు, చదువు రాని వారై ఉండొచ్చు, ఎవరినైనా కూడా ప్రేమగానే చూస్తాం. ఎందుకు అంటే ఆ ఆత్మలో పక్కన పరమాత్మను చూడగలుగుతాడు. అటువంటి స్థితిలో ఉన్న అతను ఆయన యొక్క క్వాలిటీస్ అన్ని చెప్తున్నారనమాట. అప్పుడు అటువంటి వ్యక్తి ఎప్పుడైతే మనము మంచిగా మాట్లాడతామో ఇతరులు కూడా మనల్ని అదే భావనతో చూస్తారు. కాబట్టి మన మాటే మనకి మిత్రువు అవుతుంది, శత్రువు అవుతుంది. సో నువ్వెప్పుడైతే ప్రతి వారిని ప్రేమపూర్వకంగా నిన్ను నువ్వు ఎట్లయితే ఇష్టపడతావో, ఎవరు నిన్ను ఎలా చూస్తే ఇష్టపడతావో ప్రతి వారిని కూడా ఆ విధంగానే నిన్నులాగా చూసుకొని వారిని గౌరవించినప్పుడు, వారితో ప్రేమగా మాట్లాడినప్పుడు, వారితో మంచిగా వ్యవహారం చేసినప్పుడు వారికి నువ్వు ఇష్టమవుతావు, నువ్వు వారికి ఇష్టమవుతావు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకతతో కూడిన మేధాశక్తి ఉండను. ఎవరి బుద్ధిని బట్టి వారికి వారి యొక్క మేధస్సు ఉంటుంది. సో ఒక వ్యక్తి పండితుడు కావచ్చు, ఇంకొకడు అజ్ఞాని కూడా కావచ్చు అంటున్నారు. అస్థిమిత మనస్కుడు కూడా కావచ్చు, అంటే పరిపరి విధాలుగా ఆలోచన చేసేవాడు కూడా అయ్యుండొచ్చు. కానీ ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి, అభివృద్ధి చెందిన వ్యక్తి అందరినీ కూడా సమానంగానే చూస్తారు అంటున్నారు. ఎందుకంటే అందరిలోనూ ఆనంద నిలయుడైన పరమాత్మ ఉన్నాడని అతడు విశ్వసించును చెప్తున్నారు కదా. ఇక్కడ ఆనంద నిలయుడు అని ఎందుకు అంటున్నారంటే మనం చెప్తున్నాం బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఏం చెప్తున్నారు, స్తుతి చేస్తున్నారు భగవాన్ని. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం చెప్తున్నారు కదా. ఈశ్వర పరమ కృష్ణ ఆయనే దేవుడు,
సత్ చిత్ ఆనంద అంటే సత్ అంటే ఎల్లప్పుడూ ఉంటారు, చిత్ అంటే పూర్తి జ్ఞానవంతుడు, ఆనంద నిలయుడు భగవంతుడు. కాబట్టి ఆనంద నిలయుడు భగవంతుడు కాబట్టి ఆయన పరమాత్మే పూర్తి ఆనందానికి ఆయనే ఒక రూపము. ఆనందము వేరు, సుఖము వేరు అని నేను ఇంతకు ముందు చెప్పాను క్లాసుల్లో. సో పూర్తి ఆనందముకి మళ్ళీ ఒకసారి ఆనందము కలిగిందంటే హృదయంలో, ఇప్పుడు మనం ఆకలేసింది తిన్నాము, కాసేపు ఉన్నాక మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటున్నాము. అంటే ఏంటి, తిన్నది శక్తి అయిపోయి అన్ని అవయవాలకి వెళ్ళిపోయి మళ్ళీ శక్తి కావాలంటే మళ్ళీ తినాల్సి వస్తుంది. ఇట్లాంటిది కాదు ఆనందం. తృప్తి ఎప్పుడు అయితే ఆనందం, నిజమైన ఆనందం వస్తుంది అంటే భగవంతుడి చరణాల దగ్గర చేరినప్పుడే, సమస్తం భగవంతుడికి అర్పణ చేసినప్పుడే, భగవంతుడికి ఇష్టమైనట్టు మనము నడుచుకున్నప్పుడే పూర్తి ఆనందం వస్తుంది అంటున్నారు. ఆ ఆనందం వచ్చినాక ఇంకా వేరేది ఏదో కావాలన్న భావన ఒక మనిషికి రాదు అని చెప్తున్నారు. అట్లాంటి ఆనంద నిలయన పరమాత్మని ప్రతి వారిలోనూ చూస్తారు, ఉంటారు అని విశ్వసిస్తారు. కాబట్టి కనుక అట్టి భక్తుడు ఆధ్యాత్మిక స్థితి యందు స్థిరంగా ఉంటారు. వారు ఇంకా భగవంతుడే సర్వస్వము అని తెలిసినప్పుడు ఇంకా ఆ భక్తి మార్గంలోనే స్థిరంగా ఉంటారు. వారు ఇంకా ఏదన్నా ఉందేమో, ఆ పుస్తకాలు చదువుతాము, ఈ జ్ఞానం తెలుసుకుందాము, వేరే ఇతర దేవీ దేవతల పూజా సేవ చేద్దాము అని అటు ఇటు పరిగెడతాం అనేది వారు చెయ్యరు. ఎప్పుడు కూడా ఫిక్స్డ్ డివోషన్ లో ఉంటారు భగవంతుడికి అని చెప్తున్నారు. అట్టి భక్తుడు సామాన్యుల వలె కర్మలను ఆచరించినప్పటికీ కర్మ ఫలితముకు లోబడక తుదకు పరమపదంను చేరును. కాబట్టి ఆ మంజుశ్రీ గారు ఒకసారి అడిగారు, ఉద్యోగం చేస్తున్నాము, జాబ్ హోల్డర్స్ ని ఫలానా అవి ఇవి చేయాల్సి వస్తుంది, అప్పుడు ఎట్లా అని. ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు, మామూలు వ్యక్తి లాగా కనిపించినా అతను మామూలు ఆయన నార్మల్ జాబ్ ప్రతి రోజు చేసుకుంటూ ఉన్నా కూడా అతను ఎప్పుడైతే భగవంతుడికే తన కర్మలన్నీ అర్పణ చేస్తారో, వారు కర్మలు ఆచరించినా కూడా దానికి లోబడరు. అంటే బంధం ఉండదు, వాళ్ళకి బందీ అవ్వరు, వారు విముక్తుల కిందే లెక్క అని చెప్తున్నారు. నెక్స్ట్ 8th 9th శ్లోకం కలిపి చెప్పారు ఇక్కడ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిష్యన్ నిమిష్యన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అనువాదం: దివ్య జ్ఞానంలో నున్నవారు చూచుచు, వినుచు, స్పృశించుచు, అఘ్రానించుచు, భుజించుచు, కదులుచు, నిద్రించుచు, శ్వాసించుచు, మాట్లాడుచు, విసర్జించుచు, గ్రహించుచు, కన్నులు మూసినను తెరిచినను ఇంద్రియములు ఇంద్రియ విషయములందు ప్రవర్తించుచున్నవని తాము ఏమీ చేయటలేదు అని తెలిసియుందురు. కృష్ణ బలరామ స్వామి భాష్యం: నేను కర్తను అనే అహంభావం నుండి ముక్తుడైన వాడు తన కార్యకలాపములన్నింటి నుండి నిస్సంగుడై ఉండును. జ్ఞానులకు వారు చూచుట, వినుట మొదలైన కార్యకలాపములందు నిమగ్నులై ఉన్నప్పటికీ ఆయా పనులు భౌతిక ఇంద్రియంలో చేయబడుచున్నవని, ఆత్మవాణి నుండి వేరుగా ఉన్నదని గ్రహించురు. బాహ్య ప్రపంచ జ్ఞానమంతయు జ్ఞానేంద్రియములకు కన్నులు, చెవులు, చర్మము, ముక్కు, నాలుకల ద్వారా చూచుట, వినుట, స్పృశించుట, వాసన చూచుట, రుచి చూచుట ద్వారా లభ్యమగుచున్నది. అదే విధంగా నడుచుట చరణముల కార్యకలాపము. శక్తి పునరుద్ధరణ కొరకు నిద్రించుట అనున్నది మేధస్సు యొక్క కార్యకలాపములు. ఇంతకు ముందు చెప్పినట్లుగా శ్వాసించుట శరీరమందు కదులు వాయువులో పని. ద్వంద్వాతీతులు మగుట చేతను, నిస్సంగులగుట చేతను జ్ఞానులకు వారు కర్మలు చేయుచున్నప్పటికీ ఫలితములందు చిక్కువడరు. బ్రహ్మసూత్రములందు చెప్పబడినట్లుగా తథాచ పరమార్శం తథాధిగమః. నిజాయితీగా ఆధ్యాత్మిక స్థితి నుండి వారి భూత భవిష్యత్ కర్మ ఫలితములన్నీ నశింపజేయబడును. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నైవ కించిత్ కరోమీతి అంటే అతను ఏమి చెయ్యనట్లుగా అవుతుంది. ఎవరు, ఎట్లాంటిది చెప్తున్నారు. పశ్యన్ శృణ్వన్ శృశన్ జిగ్రన్ అంటే చెప్తున్నారు కదా. ఎవరు అంటే ఈ ఇంద్రియాలు మనం చెప్పుకున్నాం కదా, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ విషయ వాసనలు ఉన్నాయి. సో ఈ
భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మనం చూస్తాము, వింటాము, ఆ వాసన పీల్చటము, స్పర్శ చెయ్యటము, రుచి చూడటం, వీటన్నిటి మూలాన అవి ఏమేమి చెయ్యాలి అనేది వాటి ఆసక్తి కొద్దీ ఆ జ్ఞానేంద్రియాలు ఈ కళ్ళు, ముక్కు, నోరు, చర్మము, నాలుకని ఉపయోగించుకొని ఆ భౌతిక ప్రకృతిలో ఉన్న వాటి అన్నిటి యొక్క జ్ఞానం తీసుకుంటున్నాయి. అయన్నీ కూడా ఒక శరీరంలో ఒక ఆత్మ ప్రవేశించినాక ఆ యొక్క శరీరము ఈ యొక్క ఇంద్రియాలను ఉపయోగించుకొని చేస్తున్న పనులే గాని ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అనేది తెలుసుకున్న వారు ఎవరైనా కూడా ఇవన్నీ ఉపయోగించి చేస్తున్నా కూడా వారు ఏ పని చెయ్యనట్టు కింద లెక్క అంటున్నారు. ఎందుకు? వారికి తెలుసు ఈ యొక్క భౌతిక జగత్తు మొత్తానికి కూడా తను యజమాని కాదు, భగవంతుడు యజమాని. ఇదంతా క్రియేట్ చేసింది, సృష్టి చేసింది భగవంతుడు అని అతనికి తెలుసు. అలాగే తనకి ఏదన్నా కలిగిన వాసనలు వచ్చినా ఏమి అంటే తను చూస్తున్నది ప్రతిదీ కూడా భగవంతుడి ఇది అని తెలుసుకున్నప్పుడు ఈ ఇంద్రియాలు ఈ భౌతికంలో ఉన్న వాటిని ఆస్వాదిస్తున్నా చేస్తున్నా కూడా అతను ఎటువంటిది కూడా మార్పు చెందకుండా ఉంటాడు. అంటే ఇప్పుడు తినకూడని వస్తువులు కనిపించినను అవి రుచిగా ఉన్నాయని ఎవరన్నా చెప్పినను వాటి జోలు వెళ్ళడు. ఎందుకు అంటే అది శాస్త్ర వ్యతిరేకమైనవి, భగవంతుడు ఈ నా కోసం సృష్టించలేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాటి జోలు వెళ్ళడు. ఈ ఇంద్రియాలు పని వాసన వచ్చినా చూసినా కూడా అతను వాటి యందు ఏమి అంటే దానికి బద్ధుడయ్యి ఉండడు, అవి స్వీకరించి చెయ్యాలని అనుకోడు అనమాట. సో అట్లాంటి మనిషి ఇంద్రియాలు ఏ పనులు చేస్తున్నా అంటే ఇప్పుడు కాళ్ళు నడుస్తున్నా, మనిషి నిద్రపోతున్నా అంటే మైండ్ కి ఎప్పుడు వస్తుంది మళ్ళీ పునర్జీవనం అంటే అది కొంచెం రెస్ట్ కావాలి. ఒకేళ ఎవరైనా మనిషి రెస్ట్లెస్ గా వర్క్ చేస్తూనే ఉన్నాడు అనుకోండి 24 hours 48 hours అలా మనిషి పడిపోతాడు, అతనికి శక్తి ఉండదు. అవయవాలకే కాదు మైండ్ కూడా చాలా రెస్ట్ కావాలి అన్నమాట, బుద్ధికి మేధస్సుకి మళ్ళీ ఆలోచన చెయ్యాలి అని అంటే. కాబట్టి అవన్నీ ఇంద్రియాలు పనులు చేసుకుంటే వాటికి నాకు అంటే ఈ జీవాత్మకి ఏమీ సంబంధం లేదు అని తెలుసుకొని ఈ అన్నిటికి కూడా కర్త భగవంతుడే అని ఎప్పుడైతే అహంకార భావం అనేది వీడి ఉంటాడో ఆ యొక్క జ్ఞాని తాను ఏ కర్మ చేసినా కూడా చేయనట్టు కింద లెక్కే అని చెప్తున్నాను. తాను ఏమి చెయ్యట్లేదు, ఇవన్నీతో నాకేమి సంబంధం లేదు అని తెలుసుకుంటాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ బ్రహ్మసూత్రం అందు చెప్పబడినట్లుగా తదాచ పరమార్శం తదాధిగమః అంటే నిజాయితీగా ఆధ్యాత్మిక స్థితి నుండి వారి భూత భవిష్యత్ కర్మ ఫలితములన్నీ నశింపజేయబడును అంటున్నారు. అంటే ఇంతకు ముందు చేసిన కర్మలు గాని, ముందు చేయబోయే కర్మలు గాని, ఇప్పుడు చేస్తున్నాయి ఏవైనా కూడా అతనికి ఏదైనా పాపము పుణ్యము అని ఏమన్నా వచ్చినా అన్నిటినీ కూడా నశింపజేస్తుంది అంటున్నారు. ఇక్కడ పుణ్యం ఎందుకు కూడా నశింపజేస్తారు అని ఎందుకు అంటున్నారు అంటే ఒకవేళ మంచి పనులు చేశారు అని అనుకున్నాం అనుకోండి, మంచి పనులు చేసి ఉంచొచ్చు కదా, ఆయనకు ఉపయోగపడతాయి కదా. సరే ఆయన చేసిన చెడ్డ పనులు ఉంటే అవి తీసేయొచ్చు, అది కర్మనాశనం చెయ్యొచ్చు. మంచి అంటున్నారు కదా అంటే మంచివైనా కూడా బంధంలో ఉంచుతాయి ఎవరిని అయినా కూడా. ఆ యొక్క మంచి చేశాను నువ్వు అని అనుకుంటే నువ్వు ఆ స్వర్గం దాకా వెళ్తావు, మళ్ళీ ఆ స్వర్గం నుంచి నీ యొక్క పుణ్యం ఎంతైతే ఉందో అంత టైం ఆ స్వర్గంలో భోగిస్తావు. మళ్ళీ క్షీణే పుణ్యే విశంతి మర్త్యలోకే చెప్తున్నారు కదా, పుణ్యం క్షీణిస్తే మళ్ళీ మర్త్యలోకమైన భూమికే రావాలి, మళ్ళీ ఇక్కడే ఎవరైనా ఏదన్నా పొందాలి చెయ్యాలి అని అంటే ఈ భూమి మీదే అని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడికే వస్తారు. కాబట్టి రెండూ కూడా లేకుండా చేస్తే ఆయనకి ఎటువంటి కర్మ బంధనం లేకుండా ఉంటది. కాబట్టే భగవంతుడికి కూడా ఎప్పుడైనా మనం ఏకాదశి వ్రతాలు చేస్తున్నా ఏమి చేస్తున్నా కూడా ముందే అర్పణం చేయమంటున్నారు. అవి చేసినాక మనం అర్పణం చేస్తే మనము మళ్ళీ బంధనంలోనే ఉంటాము అంటున్నారు. నిష్కలంక భక్తి స్థితికి రావాలి అంటే ముందే మనం ఏదన్నా వ్రతం చేస్తాము లేకపోతే ఏ వర్క్ అన్నా చేస్తున్నాము ప్రారంభ దశలోనే భగవంతుడికి దాని యొక్క ఫలితాన్ని అర్పణ చేసేయాలి అని
చెప్తున్నారు. ఏదైనా ఒక కార్యం చేస్తున్నాం, ఒక వంటే చేస్తున్నాము, మంచిగా చెయ్యాలని మంచిగానే మనసు లగ్నం పెట్టుకొని చేస్తున్నాం. కానీ భగవంతుడికి ముందే అర్పణ చేస్తాం. హే గోవింద, ఈ రోజు నేను నీ కోసం ఈ వంట చేద్దాం అనుకుంటున్నాను, ఇది మంచిగా రావాలి, ఓకే అనుకొని చేస్తారు. కానీ ఏ విధంగా వచ్చినా సరే దానికి నువ్వు కర్మకర్త క్రియ కాదు. అట్లని మేము ఎట్లా పడితే అలా చేసాం కాదు. నువ్వు నీ ఆలోచన మంచిగానే ఉండాలి, చెయ్యాలి. కానీ ఫలితం ఏదైనా వదిలేయమంటున్నారు భగవంతుడికి. అప్పుడు అది మంచిగా వచ్చిందనుకో, ఆహా చాలా బాగుంది అని నివేదన చేసావు, నీ ఇంట్లో వారందరికీ పెట్టావు, సో అందరు చాలా బాగుంది అని చెప్పారనుకో, అది నీ యొక్క గొప్పతనం కాదు, నువ్వేమి చెప్పాలి, అది ప్రసాదము, భగవంతుడికి నివేదన చేశాం కదా, అది ప్రసాదమైంది కాబట్టి అది బాగుంది, భగవంతుడు దానిని తీసుకున్నారు కాబట్టి ఆ ప్రసాదం రుచిగా ఉంది అన్న భావన ఉండాలి నీకు. అంతేగాని నువ్వు అనుకోకూడదు బాగుంది అనగానే ఇది నేనే చేశాను, మంచిగా చేశానా, బాగుందా అనే భావన ఉంటే అప్పుడు నీకు బంధనంలో పడుతున్నావు. అంటే నువ్వు ఆ యొక్క క్రెడిట్ నువ్వు తీసుకుంటున్నావు అయితే, ఆ యొక్క పుణ్యం నువ్వు తీసుకుంటున్నావు ఫలానా అయితే, రేపు తర్వాత నువ్వు ఏదన్నా పాపం చేస్తే, లేకపోతే ఏదన్నా బాగా చెయ్యలేదు, లేకపోతే ఈ ఫలితం సరిగ్గా రాలేదు, అది కూడా నువ్వు తీసుకోగలుగుండా. అందుకని ఎప్పుడు కూడా ఫలం ముందే త్యాగం చేయాలి అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఏ పని చేసినా కూడా అని చెప్తున్నారు. సో నెక్స్ట్ 10th శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. భగవంతుడు అనువాదము. ఎవడు ఆసక్తి లేకుండా ఫలితమును భగవానుకు అర్పించి అతని యొక్క విధులను నిర్వర్తించునో వాడు తామరాకుపై నీటి బొట్టు వల్లే పాపముచే అంటబడడు. రజవాస్ కృష్ణ బలరామ స్వామి భాష్యం. బుద్ధిమంతులకు వారికి సర్వము సృష్టికర్తయ్యకు శ్రీకృష్ణునికి చెందినదే అని తెలియను. కావున వారు కర్మలన్నీ ఆయనకే అర్పింతురు. అహంకారము నుండి మరియు ప్రాపంచిక బంధముల నుండి విడవడిన వారొకట చేత వారు వారి యొక్క కర్మల నుండి పాపము పొందరు. ఏలనన్న వారికి స్వార్థమన్నది ఉండదు. కానీ నేను కర్తనను కర్తృత్వ భావము కలిగిన వారు కర్మ ఫలితములకు కట్టుబడుదురు. మేధస్సు పరిశుభ్రపరచబడనిచో సన్యాసమునకు అర్థము లేదు. ఏలనన వారు త్వరలోనే ఆత్మ వినాశకర కార్యములందు ఆసక్తులగుదురు. సన్యాస ధర్మంలో చెప్పబడినట్లుగా కాష్టదండ ధృతోయేన సర్వాసి జ్ఞాన వర్జితః తితిక్షా జ్ఞాన వైరాగ్య సమాధి గుణ వర్జితః భిక్షా మాత్రేణ యో జీవేత్ సపాపీయతి వృత్తిః. ఎవడైతే వెదురు కర్రను చేతి యందు పట్టుకొని సన్యాస జీవంను స్వీకరించియు ఇతరులను దయతో చూడక, ఓర్పు లేక, భౌతిక బంధముల నుండి విడవడుటకు సంబంధించిన శాస్త్రజ్ఞానం లేక, సుగుణము లేవియు లేక, భిక్షమెత్తి అంటే విరాళములతో జీవించుచున్నాడో అట్టి సన్యాసి పాపజీవనుడై సన్యాస ధర్మమును నశింపజేయువాడగును. భౌతిక బంధములను కలగజేయు పాపపుణ్య సంబంధమగు కర్మ ఫలితములన్నిటినీ తప్పించుకొనుటకు ప్రతి కర్మను కృష్ణ భగవానునికి అర్పించవలను. విధేయుడై కృష్ణ భగవానుని కొరికే పనిచేయు భక్తుని ఆయన తన బాహ్యశక్తియగు మాయ నుండి రక్షించును. అట్టి భక్తుడు ఈ ప్రపంచమందు కర్మలను ఆచరించినప్పటికీ ఫలితము చే ప్రభావితుడు కాడు. కావున ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యము పొందుటకు పరితపించవలెను. ఇప్పుడు భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ చేస్తున్నారు. ఎందుకు అంటే కలియుగంలో చెప్పుకున్నాం కదా, చాలా మందమతులు ఒకటికి 10 సార్లు 100 సార్లు చెప్తే కానీ అర్థం కాదు అని చెప్పేసి భగవంతుడికి ముందే తెలుసు. అందుకనే మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. లైక్ 2nd అధ్యాయంలో కూడా చెప్పారు కదా, ఆత్మ దానిని నాశనం లేదు అని, ఆత్మ గురించి ఎన్నిసార్లు పలు విధాలుగా రకాలుగా దానికి పుట్టక లేదు, జీవితం లేదు, జన్మ లేదు, పుట్టక లేదు, మరణం లేదు, దాన్ని తడపలేము, దాన్ని కాల్చలేము ఫలానా, అట్లా రకరకాలుగా అవే చెప్పారు మళ్ళీ మళ్ళీ. అంటే ఆత్మతత్వం తెలియటానికి ఎలా అయితే భగవంతుడు చెప్పారో ఇక్కడ కర్మతత్వం సన్యాసత్వం కూడా ఏ విధంగా ఉండాలి, ఈ చెయ్యని వాడు ఏ విధంగా ఉంటాడు, చేసేవాడు మళ్ళీ తీసుకొని అంటే వదిలేసిన వాడు మళ్ళీ
అదే పని చేస్తే యొక్క ఫలితం ఎట్లా ఉంటది అనేది మళ్ళీ మళ్ళీ అయ్యే చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మణ్యాధాయ అంటే బ్రహ్మణ్యాధాయ కర్మాని అంటే భగవంతుడి కోసం అన్ని చేసేవాడు. సంగం త్యక్త్వా కరోతి యః అంటే ఫలితం అంతా భగవంతుడికి అర్పణ చేసేసేవాడు. లిప్యతే నస పాపేన ఆయన చేసినట్టు కాదు, ఆయనకి ఎటువంటి పాపం అంటుకోదు అని చెప్తున్నారు. పైగా దేనితో పోలుస్తున్నారు? పద్మపత్ర మివాంభస అంటే ఒక తామరాకు మీద నీటి బొట్టు పడితే అది ఎంత తేలిగ్గా పడిపోతుంది. చిన్న గాలి వచ్చినా కూడా నీరు దానికి ఆ ఆకుకి ఏమి అంటనట్లుగా ఉంటది, అలానే పడిపోతుంది కదా. సో ఆ విధంగా దాని మీద తడి ఉన్నా ఎట్లయితే తడి అవ్వలేదో, కర్మలను ఆచరించినా కూడా ఎవరైతే భగవంతుడికి అన్ని అర్పణ చేసి ఆయనే కర్మకర్త క్రియ, ఆయనే సృష్టి యజమాని, ఆయన కిందే నేను సేవకుడుని అన్న భావన ఎప్పుడైతే ఉందో అప్పుడు ఈ యొక్క శరీరాన్ని మనము ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఈ యొక్క శరీరం ఉంది, ఈ శరీరముని మనం ఉపయోగించుకుంటున్నాము. దీంట్లో జీవి ఉంటున్నాడు కాబట్టి ఈ జీవి ఈ శరీరం నాదే అని భ్రమ పడితే ఎలా ఉంటుంది? దీనిని ఉపయోగించుకుంటున్నాం ఈ యొక్క శరీరాన్ని. చాలా రకాల జీవులు ఉన్నాయి. జీవులు అంటే ఆత్మలు. అంటే ఇప్పుడు ఒక చీమలో ఆత్మ ఉంది, ఒక దోమలో ఆత్మ ఉంది, ఒక సింహంలో ఆత్మ ఉంది, ఏనుగులో ఆత్మ ఉంది. ఆత్మ ఎంత ఉంటది అనుకుంటున్నాము? ఒక ఎంట్రికని 100 సార్లు కట్ చేస్తే మళ్ళీ దాన్ని 100 సార్లు కట్ చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో ఆత్మ అంత చిన్నది, సూక్ష్మమైంది అని చెప్పుకుంటున్నాం కదా. ఏనుగులోనూ అదే ఆత్మ ఉంది, ఈ చీమ దోమలోనూ అదే ఆత్మ ఉంది, అదే సైజు ఆత్మే ఉంది. మరి అలాంటప్పుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఈ శరీరమే అన్నిటికీ దీంట్లో ఉండి ఇది ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఈ శరీరమే గొప్పది అని అనుకుంటే మనం ఎంత అవివేకులం అనేది మనము తెలుసుకున్నాము 2వ అధ్యాయంలో. సో శరీరం వేరు, ఆత్మ వేరు ఫలానా అని. అలానే ఈ యొక్క సృష్టి మొత్తము ఇవన్నీ మనం ఒక్కటి కూడా తీసుకురాల. అంటే గాలి తీసుకురాలేదు, నీరు తీసుకురాలేదు, భూమి తీసుకురాలేదు, ఈ ఆకాశం మంది కాదు, ఏది కూడా మనం సృష్టి చెయ్యలేదు. మొన్న మనకి కరోనా వస్తే గాలి లేక ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవడానికి లక్షల డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫ్రీగా ఇస్తుంటే రోజు మనము తెలియకుండానే భగవంతుడు ఇచ్చిన వాయువులో నుంచి ఆక్సిజన్ తీసేసుకుంటూ ఉన్నాము. మరి భగవంతుడికి మనం ఎంత ఒక అద్దె ఇంట్లో ఉంటే వాడికి అద్దె గనక ఎంత కడుతున్నామో అట్లా ఈ భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క సువిశాలమైన జగత్తులో అన్ని వాడుకుంటూ మరి భగవంతుడికి మనం ఏమి బ్యాక్ పే చేస్తున్నాం, ఆయనకి ఏమి ఇస్తున్నాము మనము అనేది మనం ఆలోచన చేసుకుంటే మనం ఎంత మూర్ఖులుగా ఉన్నామో అర్థమవుతుంది. ప్రతిదీ భగవంతుడి సృష్టిలో ఉపయోగించుకొని మనం జీవనం సాగిస్తూ మనము యజమానులు మనగా ఫీల్ అయితే మనకంటే కూడా ఇంకా చండాలుడు ఎవరు లేరు. ఎందుకు అంటే కృతజ్ఞతాహీనులం అవుతున్నాం అప్పుడు. అందుకని ఎప్పుడు కూడా సేవకులం మనము భగవంతుడికి నేను దాసి, నేను సేవకురాలిని అని ఎప్పుడు కూడా మైండ్ లో ఇలా అనుకోవాలి. అంతేగాని నేనెప్పుడు లీనమైపోతా భగవంతుడిలో అనే ఇది ఉండకూడదు అని చెప్తున్నారు. మన ద్వైత సిద్ధాంతం కూడా అదే ప్రబోధిస్తుంది. ఏంటి అనంటే ఎప్పుడు కూడా తను భక్తుడుగానే సేవకుడుగానే ఉంటాను అని చెప్పి కోరుకోవాలని చెప్పేసేసి మనం చెప్తున్నాం. అది మనకి ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. భగవంతుడు గనక సాలోక్య సార్షి సామీప్య సారూప్య ఏకత్వముప్యతే దియామానం నగ్రహణంతి వినా మత్సేవనం జనాహ. ఏ విధంగా అయితే మీ యొక్క సేవే ఇవ్వండి, నాకు సాలోక్యం మీరు ఉండే లోకం వద్దు, సార్షి మీకున్న ఐశ్వర్యం వద్దు, సారూప్యం మీకున్న రూపం కూడా నాకు వద్దు, ఏకత్వం ఇచ్చినా కూడా నాకొద్దు, సామీప్యం కూడా వద్దు, మీ చెంతన ఉండి మీరేైతే అనుభవిస్తున్నారో అవన్నీ కూడా నాకొద్దు, మీరు ఇస్తున్నా కూడా వద్దు బాబు నాకు అని భక్తుడు వేడుకుంటారు భగవంతుణ్ణి. నాకు ఇచ్చినా వద్దు, మీ సేవ చేసే భాగ్యం కలిగించండి. నేను ఏ యొక్క జీవిలో అయినా ఉండొచ్చు, నేను ఒక చీమ దోమగా అన్నా ఉండొచ్చు, ఏనుగుగా పుట్టొచ్చు, ఏ విధంగా ఉన్నా వారు ఎప్పుడు కూడా నేను ఈ సుఖ సౌఖ్యాలు నాకు కలగాలి అని ఎప్పుడు కోరుకోరు అంటున్నారు భక్తులు. వారు ఎప్పుడు ఏ విధంగా కూడా నేను జన్మ తీసుకున్నా నేను మర్చిపోకూడదు. భరతుడు మనకి భాగవతంలో వస్తుంది, భరతుడు గృహస్థుడుగా
ఒంటరిగా ఉండి చేస్తూ చేస్తూ తర్వాత పిల్లలకు అప్పచెప్పేసేసి అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయినాక ఒక లేడీ పిల్లని చూసి ఆ తల్లి ఒక పెద్ద సౌండ్ వచ్చేటప్పటికి అది గర్భంతో ఉంటది. ఆ శిశువుని జన్మించేసి అది చచ్చిపోతుంది. సో అది చిన్న బిడ్డనని దాని నీళ్ళలోంచి తీసి దాన్ని రక్షణ చేసి చివరికి అది వెళ్ళిపోతే దాని ఆలోచనతోనే ఈయన వెళ్ళిపోతారు. అప్పుడు నెక్స్ట్ ఈయనకి లేడీ జన్మ వస్తుంది కదా. కానీ ఆయనకి ఎలా గుర్తు ఉంది, ఏది నేను ఇంతకుముందు భగవంతుడి భక్తి చేశాను, కానీ నేను కాముకుడునైపోయి అంటే ఆ యొక్క లేడీ గురించి ఆలోచన చేసి నేను ఇప్పుడు అనవసరంగా వృధా చేసుకున్నా నా జన్మ అని ఆయన అంత చేశారు. కాబట్టి ఆ యొక్క నెక్స్ట్ జన్మలో లేడీగా పుట్టినా కూడా తన యొక్క పూర్వజన్మ గుర్తుండి ఈసారి ఏ వ్యామోహంలో నేను పడకూడదు అని అనుకొని ఆ లేడీ జన్మ అయిపోయినాక తర్వాత జడభర్తుడుగా వస్తారు. వచ్చినప్పుడు అందుకే ఫస్ట్ నుంచి కూడా నేను ఇంకా దేంట్లో చిక్కుకోకూడదు అని అన్నలున్నా వదినలున్నా తల్లిదండ్రి ఉన్న ఒక బ్రాహ్మణ వంశంలో జన్మిస్తారు. కానీ ఎవరితోనూ మాట్లాడకుండా ఏ పని కూడా చెయ్యలేదు. కేవలం లోపల ఎప్పుడు చూసిన భగవంతుడు ధ్యానంలోనే ఉండేవారనమాట. నేను మళ్ళీ ఈ మోహంలో పడకూడదు అని చెప్పేసి భగవంతుడికి సంబంధించినట్లు పనిలో చూసుకుంటూ ఆయన ధ్యాసలోనే ఉంటూ ఆయన ధ్యానం చేస్తూనే ఉన్నారు. అందుకే భక్తులు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి మళ్ళీ ఒకవేళ అనుకోవచ్చేమో ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో నేను వస్తానేమో, నేర్చుకుంటాను, భగవంతుడి భక్తి చేస్తాను అని. ఎప్పుడైతే అలా ఆలోచన చేస్తే వారికి అసలు ఆధ్యాత్మికంగా ఎదగటానికి చాలా కష్టం అని చెప్తున్నారు. అందుకనే ఎప్పుడు కూడా ప్రతి వారం అనుకోవాలి, నేను ఇప్పుడు పుట్టాను అయితే నేను ఇంకా ఈ జన్మలోనే జన్మరాహిత్యురాలని అవ్వాలి, మళ్ళీ ఈ కర్మబంధనంలో పడకూడదు, మళ్ళీ ఈ జన్మన్న చక్రంలో నేను మళ్ళీ చిక్కుకోకూడదు, ఈ మోహమాయల నుంచి నేను విడవడి ఉండాలి అని చెప్పేసేసి అనుకోవాలి. దానికి తగ్గట్టు కర్మ మనం చేసుకోగలగాలి. ఎటువంటి కర్మ చేస్తే మళ్ళీ ఈ బంధనంలో లేకుండా ఉంటామో అటువంటి కర్మ చేయాలి. ఆ కర్మ గురించి అందుకనే మనకి మళ్ళీ భగవంతుడు చెప్తున్నారు. ఈ యొక్క బుద్ధిమంతులు వారు ఏం చేస్తున్నారు, సర్వము సృష్టికర్త శ్రీకృష్ణుడికి చెందిందే అనుకొని ఈ కర్మలన్నీ ఆయనకే అర్పిస్తారు. ఆ అర్పణ కూడా ఎలా చేయాలో చెప్పాను కదా, ప్రారంభ దశ ముందు నుంచే చేయాలి. అహంకారం నుండి మరియు ప్రాపంచిక బంధముల నుండి విడబడిన. అహంకారం అంటే ఎప్పుడు వస్తుంది, ప్రతిదీ నేను చేశాను అని అనుకోవటం, నా మూలానే ఇది జరిగింది, నా మూలానే వారు బాగుపడ్డారు, నా మూలానే వారికి తెలిసింది, నా మూలానే అనే యొక్క అహంకారం నుంచి నేను అనే అహంకారం నుంచి విడవడి ఉండాలి అంటున్నారు. అప్పుడే ఈ ప్రాపంచిక బంధాలు అంటే ఈ యొక్క శరీరంతోనే ఎవరితోనైనా మనకి సంబంధం. తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, చెల్లి అయినా, పుత్రులైనా, పుత్రిక అయినా, భార్య అయినా, భర్త అయినా, ఎవరితో అయినా ఈ శరీరంతోనే బంధనం అంటున్నారు. జీవాత్మకి జీవికి ఎవరితో సంబంధం అని చెప్తున్నారు, కేవలం భగవంతుడితో సంబంధము. కాబట్టి ఈ ప్రాపంచిక బంధాల యొక్క మోహ మాయలో మనం ఉండకూడదు అని చెప్తున్నారు. కానీ శరీరం తీసుకున్నాము కాబట్టి మన యొక్క బాధ్యత ఎంతో అంతవరకే మనము చేయటమే మన యొక్క కర్తవ్యం. అంతకు మించి వారి మీద వ్యామోహం పెంచుకోవటము, మోహంలో ఉండటము చెయ్యకూడదు అని అంటున్నారు. ఇవన్నీ నుండి విడబడిన వారు వారి యొక్క కర్మల నుండి పాపం పొందరు. ఎప్పుడైతే అలాంటి వారు ఎప్పుడు జ్ఞానం తెలుసుకున్నారో వారు ఏ పని చేసినా కూడా వారికి ఎటువంటి పాపం అంటుకోదు అని చెప్తున్నారు. వారికి స్వార్థం ఉండదు. నేను కర్తృత్వ భావం కలిగిన వారు కర్మఫలం. అలా కాకుండా ఇవన్నీ నేనే చేస్తున్నాను, వీరు నా వారు, లేకపోతే వీరు పరాయి వారు అన్న భేదం చూయిస్తూ ఎందుకు చెప్పాము మనం నిష్కలంక భక్తుల యొక్క గుణం ఏ విధంగా ఉంటది అనుకున్నాము. అద్వైత సర్వభూతానాం అద్వైత అంటే రెండు వేరు వేరు కాదు, సమానమే. అందరూ ప్రతి చీమను కూడా నా ఫ్రెండ్ లాగే చూస్తాడు. చీమను కూడా అనవసరంగా చంపడు. అలా అని పాము వచ్చిందండి, పాము నన్ను చంపడానికి వచ్చింది, అయినా కూడా దాన్ని తీసుకొని నేను ముద్దు పెట్టుకోవాలా, అలా చెప్పలేదు. ఏదైతే నీకు హాని ప్రత్యక్షంగా కలిగిస్తుందో దాని నుంచి నువ్వు వీలైతే పక్కకి తొలగి వెళ్ళిపో. లేదు అని నిన్ను భక్షణ చేసేస్తావు, సింహం వచ్చింది నీ మీదకి వచ్చి దూకుతుంది, నిన్ను సంహరించేస్తుంది, అప్పుడు నువ్వు దానికి ఏం చెయ్యాలో ఆ విధంగా చేయమన్నారు. కానీ మూర్ఖుల్లాగా ఉండమని అట్లా చెప్పలేదు ధర్మం మనకి. అది హాని చేయకుండా ఊరికే ఉంటే కూడా ఒక్కొక్కడు పోతుంటే కూడా ఊరికే అది ఎక్కడ వచ్చిద్దోనని ముందే రాయి తీసుకొని కొడతాం.
సో ఈ విధమైన చేసిన పనులు అన్ని కూడా మనకి కర్మ బంధనంలో చిక్కుకుంటున్నాయి. అందుకనే తగు జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ యొక్క కలియుగంలో. అందుకని ఈ కలియుగంలో ఇన్ని రకాలు మనకి ఈ ఇబ్బందులు పెడతాయి కాబట్టే మనకి చైతన్య మహాప్రభు వచ్చి ఏంట తేలికైనది చెప్పారనమాట. ఏది? నామ సంకీర్తనం. నామ సంకీర్తనం కలియుగంలో నామ సంకీర్తనమే చెయ్యాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది రోజు ఈ జపం చేయటం మూలాన అంతఃశుద్ధి బాహ్య శుద్ధి అయ్యి భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలుగుతాము. ఈ పాపాలు పోతాయి, మనం భగవంతుడికి చేరువ అవ్వగలుగుతాము. అందుకనే జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ పనులు చేసినా అని చెప్తున్నాను. నేను చేశాను అన్న భావంతో ఉంటే వారు కర్మబంధనంలో ఉంటారు అని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి సన్యాసుల గురించి చెప్తున్నారు. ఈ సన్యాసి అనే సన్యాసత్వం తీసుకున్న ఆయన సరిగ్గా ఉండకుండా, అంటే ఆయన యొక్క మనసు ఇంకా స్థిరంగా లేడు. ఆయన సన్యాసం తీసేసుకున్నాడు ముందుగానే. అప్పుడు ఆయన స్థిరంగా లేకపోవటం మూలాన ఆయనకి అనాసక్తి లేకుండా లేదు, ఇంకా ఆసక్తి ఉంది. అట్లాంటి వాళ్ళని ఏమంటారు అంటున్నారు అంటే, వారు ఎవరైతే సన్యాసి తీసుకుంటే ఒకటి కర్ర ఇస్తారు చేతిలో, వారికి పట్టుకొని ఉండటానికి 3 కర్రల్లాగా ఉంటాయి సన్నగా. సో సన్యాసత్వం తీసుకున్నారంటే ఆ కర్రల్ని వారి చేతుల్లో పట్టుకుంటారు అన్నమాట, దండం అంటారు దాన్ని. సో అంటే వారి ఇక అన్ని సమానం. ఈ త్రిగుణాలు 3 కర్రలు ఉంటాయి. సో ఈ త్రిగుణాలకి అతీతంగా ఉన్నారు అనేది లెక్క. ఈ 3 గుణాలకి పైన ఉన్నారు అని చెప్పి 3 కర్రల్ని ఇస్తారు వాటిని. సో ఆ యొక్క దండం తీసుకుంటాడు గాని అతను ఇతరులని దయతో చూడ్డు, ఓర్పు లేకుండా ఉంటాడు. భౌతిక బంధాలని విడవడే జ్ఞానం కూడా ఉండదు ఆయనకి. సరే సుగుణాలు ఏమీ లేవు, పైగా ఏదన్నా వారికి వచ్చాయి అనుకోండి విరాళాలు, వాటితో జీవిస్తూ ఉంటాడు. అట్లాంటి సన్యాసి ఎవరైనా ఉంటే అతను పాపము జీవనం చేస్తున్నాడు, పాపమే భుజిస్తున్నాడు, పాపంతో ఉంటున్నాడు అని అటువంటి ఆయన వదిలివేయాలి సన్యాసం. అట్లా ఉండకూడదు అనేది చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు భ్రష్టుగా అయిపోతారు అని చెప్తున్నారు. ప్రతి కర్మను కృష్ణ భగవానికి అర్పించవలను. అందుకని ఫస్ట్ నుంచే కూడా భగవంతుడికి అర్పణ చేయాలి కర్మ ప్రతిదీ. విధేయుడై ఈ కృష్ణ భగవాని కొరకే పనిచేయు భక్తుని ఆయన తన బాహ్య శక్తి యొక్క మాయ నుండి ఎప్పుడైతే అట్లా అన్నిటిని భగవంతుడికే అర్పణ చేసేసి ఉంటారో వారి ఈ మాయ నుంచి వారిని రక్షిస్తాను అంటున్నారు. ప్రతి వారు మీ మాయకి బందీలం అయ్యే ఉన్నాం కదా, అందుకని ప్రతిదీ చూసిందల్లా నాది, నేను, నా వారు, నాకు అనే ఆలోచనలు వస్తున్నాయి ప్రతి వారికి. సో ఎప్పుడైతే ఈ అర్పణ చేసేసి భగవంతుడికి నేను దాసుడిని, సేవకుడిని అన్న భావన ఉంటుందో అప్పుడు వారిని ఈ మాయ నుంచి, ఈ మోహమాయ, ప్రతి మహామాయ మనల్ని కమ్మి ఉంటది కదా, దాని నుంచి మనల్ని భగవంతుడు రక్షిస్తారు అంటున్నారు. అట్టి భక్తుడు ఈ ప్రపంచమందు కర్మలను ఆచరించినప్పటికీ ఫలితం చే ప్రభావితుడు కాడు. కావున ప్రతి ఒక్కరు కృష్ణ అంటే ప్రభావితుడు కాడు, ఫలితం చే అంటే ఈ ఎప్పుడైతే అర్పణ చేసేస్తాడో ఇంకా ఆయన దానిని అది పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా దానికి నేను కర్మకర్త క్రియని కాదు అని ఎప్పుడైతే అనుకున్నాడో నీకు ఏది వర్తించదు. సో నువ్వు దాని మూలాన ఏ రియాక్షన్ నీకు ఉండదు. కాబట్టి నీకు ఏ పాపం అంటుకోదు, పుణ్యం కూడా అంటుకోదు. నువ్వు రెండింటికి న్యూట్రల్ గా ఉంటావు అన్నమాట. అందుకని కృష్ణ చైతన్యము పొందుటకు ప్రతి వారు పరితపించాలంటున్నారు. కాబట్టి కృష్ణ భక్తులగుటకు, కృష్ణుని తెలుసుకుంటకు, ఆయన సేవ చెయ్యుటకు, కృష్ణుని ఎలా ఆరాధన చెయ్యాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఏం చెప్పుకున్నాము, గురు ఆశ్రయం చేయాలి. ఫస్ట్ గురు ఆశ్రయం చేసి గురుగారు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎవరు దేవాది దేవుడు అని చెప్తున్నారు, ఏ విధంగా నువ్వు పూజా సేవ చేయాలి, ఏ ఆహారం సాత్వికమైన ఆహారం నువ్వు ఎట్లా తీసుకోవాలి, ఏంటి ఇవన్నీ చెప్తారు. వారి కింద ఉండి మనం అవన్నీ చేసి ఈ అన్ని సత్సాంగత్యంలో ఉంటే కూడా మన సీనియర్ డివోటీస్ భగవంతుడు గురువు గారి గురించి వింటారు కాబట్టి, వారు కూడా చెప్తారు కాబట్టి అవి ఫాలో అవుతూ చేసుకుంటే తప్పనిసరిగా ఒకరోజు భగవంతుని ముఖాముఖి దర్శనం కూడా చేయిస్తారు. అంత శక్తి ఉంటది గురువుకి అని చెప్తున్నారు. ముఖాముఖి దర్శనం చేయించడం అంటే చాలా పెద్ద విషయం. నువ్వు ఎప్పుడైతే అనుకున్నాం కదా మనం దివ్య జ్ఞానంలో, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ్య ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన, తత్వాన్ని దర్శనం చేయిస్తారు మీ చేత
అంటే ఆ భగవంతుడిని ముఖాముఖి దర్శనం చేస్తారు. ఇప్పుడు నువ్వు వినయంగా వెళ్ళాలి, గురువుని సేవ చేయాలి. అప్పుడు నువ్వు క్వశ్చన్స్ అడగాలి. అప్పుడు వారు నువ్వు దానికి అర్హులు అని అనుకుంటే నీకు ఆ కెపాసిటీ ఉంది, ఆ యొక్క జ్ఞానం స్వీకరణ చేసే శక్తి నీకు ఉంది అని వారు ఎప్పుడైతే అనుకుంటారో ఆ జ్ఞాన భండాగారాన్ని తెరుస్తారు. ఆ జ్ఞానం మొత్తం నీకు ఇస్తారు. తెలిసినప్పుడు నువ్వు ఆ విధంగా నడుచుకొని ఆచరణ చెయ్యాలి. చెప్పితే ఆచరణ చేసిన రోజు భగవంతుడిని ముఖాముఖి దర్శనం చేయగలవు, నీకంత శక్తి ఇస్తారు వారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 11th శ్లోకము. కాయేన మనసా బుద్ధ్యై కేవలైరింద్రిరైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. అనువాదం: యోగులు ఆసక్తిని త్యజించి వారి శరీరము, మనసు, బుద్ధి మరియు అన్ని ఇంద్రియములతో ఆత్మశుద్ధి కొరకు పనిచేయుదురు. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామిజీ వారి భాష్యం. కాయేన అను పదము కృష్ణ భగవానుని సంతోషింపజేయుటకై స్థూల శరీరంతో చేయు పనులను ఉద్దేశించి ప్రయోగింపబడినది. పూర్తిగా పరిశుద్ధుడు గావింపబడిన వానికి శరీరమే ఆత్మను భావము నశించును. ఆధ్యాత్మిక మనసు కలవారు ఈ ప్రపంచమందు తమను శుద్ధిపరచుకొనుటకై పనిచేయుచున్నప్పటికీ కొన్ని సమయములందు వారి మనసు చలింపవచ్చును. ఉదాహరణకు సాధకుడు హోమ ద్రవ్యములను హోమాగ్నిలో వేయిచు మంత్రముచ్చరించుచున్నప్పటికీ అతని మనసు ఇతర విషయములందు సంచరించవచ్చును. అగ్ని హోమ ద్రవ్యములనే విధముగా దహించి వేయును, అదే విధముగా కృష్ణ చైతన్యమందుండు వ్యక్తి అపరిపూర్ణంగా భగవత్ సేవ చేసినప్పటికీ దయామయుడుగు భగవానుడు వాటిని స్వీకరించి క్రమముగా భక్తుని భౌతిక సంబంధముగు అపరిపూర్ణత్వము నుండి ముక్తిని చేయును. తరువాత శరీరమే ఆత్మను భావన వీడి పూర్తిగా భగవానుని కొరకే పనిచేయును. ప్రతి ఒక్కరును బుద్ధిని ఉపయోగించి తమ మనస్సు, ఇంద్రియములను కృష్ణ భగవానుని సంతృప్తి పరచుటకే ఉపయోగించవలను. ఏలనన అట్టి కర్మలు భగవానునిచే స్వీకరించబడి చిత్తశుద్ధి కలిగించుటకు సహాయపడును. సో ఈ శ్లోకం మనకే అన్నమాట. అంటే లైక్ ప్రైమరీ భక్తి చేస్తున్న వాళ్ళకి, అంటే మనం అనుకుంటూ ఉన్నాము చాలా సార్లు ఎట్లా చేయాలి, భగవంతుడు భక్తి అంటున్నారు, శరణాగతి పొందటం అంటే ఏంటి, జపం చేస్తే సరిపోయిద్దా, లేకపోతే భగవద్గీత భాగవతం చదివితే సరిపోతుందా, లేకపోతే నేను ఏమి చేస్తే పూర్తి శరణాగతి అని తీసుకోవాలి, పలానా అని ఆలోచన చేస్తూ ఉంటున్నారు. సో వారికి ఇది ఒకటి ఈ దీంట్లో వివరణ స్వామీజీ గారు ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, కాయేన మనస అంటే ఈ యోగులు ఎట్లా ఉంటారు అంటున్నారు, ఆసక్తిని త్యజించి వారి శరీరము, మనసు, బుద్ధి మరియు అన్ని ఇంద్రియములతో ఆత్మశుద్ధి కొరకు పనిచేయదురు. అంటే ఎప్పుడైతే ఆత్మశుద్ధి అవుతుంది, ముందు మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది తెలియాలి. అంటే ఆత్మ ఉంది, శరీరం వేరు అనేది ఈ రెండు తెలిసినవి. మరి ఇప్పుడు ఆత్మ వేరే, మన హృదయంలో భగవంతుడు ఉంటారు అని హృది తిష్టతి అర్జున, నేను ఎక్కడ ఉంటాను అని అంటే హృది తిష్టతి అంటున్నారు, అంటే మన హృదయంలో ఉంటాను అని చెప్తున్నారు. మరి నీ హృదయంలో నానా రకాలైన చెత్త వేసుకొని ఉంటే, అక్కడ ఒక కుర్చీ అశుభ్రంగా ఉంటే నువ్వు ఎలా అయితే కూర్చోవో, భగవంతుడు కూడా ఎలా వచ్చి నీ హృదయంలో అన్ని చెత్త చెదారాలన్నీ వేసుకొని ఉంటే ఎలా కూర్చోగలరు? మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ హృదయం శుద్ధి చేసుకోవాలి అంటే, ఆత్మ శుద్ధి చేసుకోవాలంటే నువ్వు ఏమైతే పనులు చేయాలో ఆ పనులన్నీ చేసినప్పుడు నువ్వు గనక ఒకవేళ ఆ చేస్తున్న ప్రక్రియలో ఏదన్నా, ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఇక్కడ క్లాస్ చెప్తున్నా, మీరందరూ అక్కడ ఏదో కూర్చొని ఫోన్ పెట్టుకొని ఉన్నారు, కానీ మీ మైండ్ ఎక్కడో ఉంది. మీ బాడీ అయితే ఫోన్ దగ్గర ఉంది, కానీ మీ మైండ్ ఎక్కడో ఉంది అని అనుకోండి. అయినా కూడా ఒక నిమిషం ఇట్లా అట్లా పోయి మళ్ళీ వెంటనే ఏంటి చెప్తున్నారు మాతాజీ ఏదో చెప్తున్నారు అని వచ్చి వింటారు కదా. అలానే ఈ యొక్క ఆధ్యాత్మికంలో ఎప్పుడైతే కృష్ణుని శరణు పొందుతారో ఆ యొక్క చేస్తున్న రీతిలో మనం ఎప్పుడైనా గాని పక్కకి తప్పుకున్నా, అంటే పరిపూర్ణంగా శరణాగతి పొందకుండా, అంటే పరిపూర్ణంగా కార్యక్రమాలు చేస్తున్నామో లేదో అని మనం తెలియని ఒక స్థితిలో, లేకపోతే తెలిసి కూడా ఏమరపాటుతో వేరే రకంగా ఎప్పుడైనా చేసినా కూడా భగవంతుడు వాటిని స్వీకరిస్తారు అంటున్నారు. ఏ విధంగా? ఒక యజ్ఞం చేస్తూ ఉంటే
ఆ యజ్ఞ హవిసులు నువ్వు దాంట్లో వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శరీరంతో నువ్వు వేస్తూ నీ మైండ్ ఎక్కడో పెట్టి ఆ హవిసులు మామూలుగా అయితే యజ్ఞం చేసేటప్పుడు ఎవరిని ఒకరిని ఆహ్వానించినప్పుడు ఆ భగవంతుడు ఆహ్వానం అంటే ఆ యొక్క ఫైర్ సాక్రిఫైస్ యజ్ఞకుండంకి అక్కడ ఎవరు యజమాని అంటే భగవంతుడు ఏ భగవంతుడిని పూజా సేవ చేస్తున్నావో వారిని ఆహ్వానిస్తావు. వారిని ఆహ్వానించి వారిని స్తుతి చేస్తూ ఈ హోమ ద్రవ్యంలో దాంట్లో నీ చేతులతో వేస్తూ ఉంటావు. కాబట్టి నీ మైండ్ ఎక్కడ ఉండాలి? ఆ భగవంతుడిని ఆరాధనలో ఉండాలి. కానీ అప్పుడప్పుడు శరీరంతో చేస్తూ ఉంటాము హైసులు, పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో ఒకటి చెప్తాం సమాధానం, లేకపోతే మైండ్ ఎక్కడోకో పోయిద్ది. అయినా కూడా ఎట్లయితే నువ్వు దాంట్లో వేస్తున్నప్పుడు ఆ యొక్క అగ్ని దాన్ని దహించి వేసేస్తుంది. నువ్వు మైండ్ ఇక్కడ పెట్టలేదు కదా అని చెప్పేసి ఆ హోమ ద్రవ్యాలను నో నేను దీన్ని కాల్చను అని అగ్ని అంటలేదు కదా అగ్నిదేవుడు. అది కూడా కాల్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడో పెట్టి మైండ్ ఇక్కడ వేస్తున్నా కూడా నీ యొక్క హోమ ద్రవ్యంలో ఎట్లయితే అగ్నికి భస్మం అయిపోతున్నాయో అలాగే భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటూ నువ్వు ఎప్పుడైనా కానీ ఏమరపాటుతో ఉన్నా, ఏదన్నా చిన్న తప్పులు ఏదన్నా చేసినా లేకపోతే పరిపూర్ణంగా చేయలేకపోయినా భగవంతుడు వాటిని స్వీకరిస్తారు అంటున్నారు. స్వీకరించి నీకు ఆ యొక్క బుద్ధిని ప్రసాదిస్తారు అంటున్నారు. ఏ బుద్ధిని? ఆయనని పూర్తిగా తెలుసుకునే బుద్ధిని, ఆయన పూర్తిగా శరణాగతి అయ్యే తత్వాన్ని నీకు చెప్తారు, నీకు నేర్పుతారు అని అంటున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు, భగవానుడు వాటిని దయామయుడు భగవాన్ వాటిని స్వీకరించి క్రమంగా భక్తుని భౌతిక సంబంధముకు అపరిపూర్ణత్వం నుండి ముక్తిని చేయును. ఈ అపరిపూర్ణత్వం నుండి అనంటే నీకు ఆత్మ ఏంటి, శరీరం ఏంటి అనేది తేడా తెలిపి నువ్వు శరీరంతో ఎట్లాంటి అంటే భగవంతుడికి ఏ విధంగా సేవ చెయ్యొచ్చు అనేది కూడా భాగవతంలో చెప్తున్నారు అన్నమాట. కాయేన వాచ మనస ఐరింద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావాత్ కరోతి యజ్జత్ సకులం పరస్మై నారాయణ ఏతి సమర్పయేతత్. అంటే మన స్వభావానుసారంగా మనుషుడు తన శరీరము, మనస్సు, వాక్కు, ఇంద్రియములు, బుద్ధి, అహంకారము తన ఆత్మతో మరియు అలవాట్లతో ఏది చేసినను అది సంపూర్ణంగా శ్రీకృష్ణ భగవానునికే అర్పింపబడాలి అన్న ఆలోచనతో చెయ్యాలి అంటున్నారు. మనం అలా కాయేనా అంటే శరీరంతో ఏం సేవ చేయగలము? ఒక మందిరము ఊడవటం గాని, భగవానికి పూల మాలలు కట్టడం గాని, భగవంతుడి యొక్క పోషక్ అంటారు అంటే డ్రెస్, వారి వేసుకునే డ్రెస్ మనకి పలానా సేవ వచ్చు, కుట్లు అల్లికలు వచ్చు, లేకపోతే పలానా చేయొచ్చు. భగవంతుడికి ఒక డ్రెస్ కుట్టొచ్చు మంచిగా. అలా అది ఏది నువ్వు చేసినా భగవంతుడి కోసం చేయటం అవ్వాలి. ఈ యొక్క శరీరాన్ని ఉపయోగించుకొని, ఈ ఇంద్రియాలను ఉపయోగించుకొని భగవంతుడు ఏ డ్రెస్ అలంకరణ చేస్తే అందంగా ఉంటారో ఆ యొక్క అందము. ఇప్పుడు ఒక అద్దం ముందు నువ్వు అలంకరించుకొని అద్దంలో చూస్తుంటే అద్దంలో ఎవరు కనిపిస్తారు? నువ్వే కనిపిస్తావు, అలంకరించబడిన నువ్వే కనిపిస్తావు. అలానే మనం గనక ఏదైనా సేవ భగవంతుడికి చేస్తున్నామైతే ఆ సేవ భగవంతుడి కోసం చేస్తున్నానని అనుకుంటున్నావు, కానీ తిరిగి ఆ సేవ నీకే ప్రతిఫలంగా భగవంతుడు ఇస్తారు అంటున్నారు. ఎట్లా? నువ్వు ఒక డ్రెస్ మంచిగా కుట్టావు, భగవంతుడికి వేసావు, నీ కళ్ళకి నేత్రానందం కలిగిస్తున్నారు, నీకు సుఖాన్ని ఇస్తున్నారు, నీకు సంతోషాన్ని ఇస్తున్నారు, నీకు ఆత్మ తృప్తిని ఇస్తున్నారు. వారికి అవసరం లేదు ఏది కూడా. ఆయన సర్వ జగద్రక్షకుడు, సర్వంతర్యామి, సర్వలోక వ్యాపి. ఆయనకి కావాల్సింది ఏది లేదు. ఆయన సహస్ర లక్ష్మిలు ఆయన సేవలో ఉంటారు. వారికి ఏమి నీ డ్రెస్ కుడితే అవసరము? నీకు అవసరము. నువ్వు పూర్తిగా నువ్వు పవిత్రం అవ్వటం కోసం, నీ ఆత్మశుద్ధి అవటం కోసం మనకే అవసరము. మనము సేవ చేసి వారికి అది తిరిగి మళ్ళీ మనకే ఉపయోగపడిద్ది. మనం ఏదన్నా వంట చేస్తున్నాము, నివేదన పెడుతున్నాము, భగవంతుడు తినేస్తున్నారా? వారు భావగ్రాహి, నీ యొక్క భావం చూస్తున్నారు. అక్కడ నువ్వు నా కోసం ఏమి చేసి పెట్టావు, చేసింది నా కొరకు ఫస్ట్ నివేదన చేస్తుంది, అది దాన్ని ప్రసాదంగా చేస్తున్నారు. నువ్వు నివేదన చేసింది ప్రసాదంగా చేసి మళ్ళీ నీకే ఇస్తున్నారు. ఆ ప్రసాదం నువ్వు తింటం మూలాన ఇంద్రియాలన్నీ నిగ్రహణకు వస్తాయి. వేరే వాళ్ళందరికీ అయితే యోగులు, ధ్యానులు, పలానా జ్ఞానులు వారు రకరకాలుగా చేసి ఆ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఏలాడేసుకొని చెయ్యాల్సి వస్తుంది. ఇవన్నీ ఈ ఇంద్రియాల నిగ్రహం చెయ్యాలి, పలానా పుస్తకాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి. జ్ఞానికైతే ఇలా ఉంది.
భక్తులకు ఎంత తేలికైన ఒక పద్ధతి పెట్టారు. చేసిందాన్ని చక్కగా భగవంతుడికి నివేదన చూసి, హే గోవిందా నీ కోసం చేశాను, ఇది స్వీకరణ చెయ్యండి అని చెప్పేసి నువ్వు ఒక్క మాట చెప్పి ఒక 2 నిమిషాలు బయటకు వచ్చి ఆయనకి నివేదన చేసి ఆయన తింటున్నారు అన్న తృప్తితో ఉండి తర్వాత వెళ్ళి మళ్ళీ వారికి హే గోవింద ధన్యవాదాలు స్వీకరించినందుకు అని చెప్పి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే నువ్వు ప్రత్యేకంగా ఏది చెయ్యకుండానే నీ ఇంద్రియాలన్నీ కూడా మెల్లమెల్లగా నిగ్రహంలోకి వస్తాయి అంటున్నారు. నువ్వు ఏదో తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహణ చెయ్యక్కర్లా, నువ్వు ప్రసాదం తింటేనే నిగ్రహణ వస్తుంది అంటున్నారు. అలా ప్రతిదీ వారికి ఏమి ఇచ్చి అవసరం లేకపోయినా మనం వారికి చేసి మనము స్వీకరిస్తూ మనమే లాభ పొందుతున్నాము. కాబట్టి ప్రతిదీ మన శరీరంతో, మన మనసుతో, అలాగే మన బుద్ధితో, మనసుతో ఏంటి ఏమేమి చెయ్యొచ్చు, భగవంతుడి ఉత్సవాలు ఎలా చెయ్యాలి, వారికి ఏది చేస్తే బాగుంటది, ఇలా ఇలా ఆలోచన చేయటం. బుద్ధితో ఏమి మనకి ఇప్పుడు మనకి ఒకటి తెలుసు భగవంతుడి గురించి, ఇప్పుడు నేను విన్నాను ఇది నా గురువు గారి దగ్గర నుంచి, కాబట్టి ఈ బుద్ధి నాకు ఏదో వారి నుంచి వచ్చింది, అది వారి దగ్గర నుంచి విన్న విషయాలు నేను ఇవి ఇతరులకి చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు నేను అది దాచుకొని నేనే సుఖించాలి, నేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే నాకంటే మూర్ఖులు ఎవరు ఉండరు అనమాట. నేను ఈ బుద్ధిని వేరే వారికి చెప్తే వేరే వారిలో ఎవరో అదృష్టవంతులు ఉండుండొచ్చు, నాకంటే ముందు కూడా భగవంతుడిని తెలుసుకొని వారి దగ్గరికి ముందే కూడా వెళ్ళిపోవచ్చు. అలాంటి ఆలోచనతో ఉండాలి, ద్వేషం లేకుండా ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. అరే నేను చెప్పితే వాళ్ళు ఎలా ముందుకెళ్తారు అంటే వారి భాగ్యం, వారి సుకృతం ఉంటే వెళ్ళుండొచ్చు, ఏ అదృష్టాత్మలు ఉన్నాయో ఎవరికి తెలియదు. కాబట్టి అది స్వీకరణ చేయగలిగి ఉండాలి అంటున్నారు, ఆ ద్వేషం లేకుండా ఉండాలి అని అంటున్నారు. అట్లా బుద్ధిని ఉపయోగించి అలా ప్రతిదీ భగవంతుడికి ఏవి మనము చెయ్యగలము అనే ఆలోచన చేసి ఆయా పనులు మనము చేసి మనమే సుఖింపబడతాము అంటున్నారు. అది మనకే ఉపయోగపడిద్ది అని అంటున్నారు. యోగులు ఎప్పుడు అలా ఆలోచన చేసి భగవంతుడికి ఏ ఆసక్తి అంటే వీరికి ఏమి సొంత ఆసక్తి లేకుండా అనాసక్తితో మొత్తం కూడా భగవంతుడికి అయ్యి చేయటము, మొత్తం ఫలితం త్యాగం చేయటము చేస్తారు. కాబట్టి వారి ఆత్మశుద్ధి అవుతుంది అంటున్నారు. ఎప్పుడైనా ఈ యొక్క ప్రక్రియలో ఎవరైనా గాని వెనుక పడితే వారికి కూడా ఒక మనకి ఒక ఇది ఇచ్చారు, ఏంటి ఒక బెనిఫిట్, ఒక ఇది ఇచ్చారు, ఏంటి మీకు అట్లా అయినా కూడా నేను అది స్వీకరణ చేసి మీకు మనసు మళ్ళీ పరిపూర్ణంగా ఆ యొక్క భగవంతుడి చరణాలు ఎందే ఉండేటట్టు ఈ యొక్క భౌతికమైన మోహం మాయలో నుంచి మిమ్మల్ని బయటపడేసి ఆత్మతత్వాన్ని తెలుసుకొని పూర్తిగా భగవంతుడు శరణ పొందే విధాన్ని కూడా నేను కలగజేస్తాను అని భగవంతుడు వాగ్దానం చేస్తున్నారు ఇక్కడ. అందుకే ప్రతి ఒక్కరూ బుద్ధిని ఉపయోగించి తన మనసును, ఇంద్రియములను కృష్ణ భగవానుని సంతృప్తి పరచుటకే ఉపయోగించగలను. ఏలనన అట్టి కర్మలు భగవానునిచే స్వీకరించబడి చిత్తశుద్ధి కలిగించుటకు సహాయపడును. చిత్తశుద్ధి, చిత్త అంటే జ్ఞానము కలిగిద్దనమాట. జ్ఞానం ఏంటి? శుద్ధి అవుతుంది. జ్ఞానము చిత్ అంటే జ్ఞానము, శుద్ధి అంటే ప్యూర్ అవుతారు. ఏంటి జ్ఞానం ప్యూర్ అవటం అంటే ఏంటి? భగవంతుడు అసలు తత్వాన్ని తెలుసుకోవటము. భగవంతుడు దేవాది దేవుడు కృష్ణుడే అని చెప్తున్నారు కదా. ఏతే చాంస కల పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. వ్యాస మహర్షి రాశారు. ఈ భాగవతాన్ని ఎందుకు, ఈ భగవద్గీతని ఇంత ఎక్కువగా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే వ్యాస మహర్షి మరి అన్ని పురాణాలు రాసి, అన్ని వేదాలు రాసి, ఫలానా అన్ని, ఈ శివ పురాణం, దేవి పురాణం, మొత్తం పురాణాలు అన్ని రాసినా కూడా మరి వారికి ఎక్కడ కూడా తృప్తి కలగలేదు అంట. వారు ఇంకా ఏదో చింతలో ఉన్నారు. ఉంటే తన గురువు అయిన నారద మహర్షిని అడిగారు, వారిని తలుచుకున్నారు. నారద మహర్షి వచ్చారు. వస్తే ఏంటయ్యా అంటే నాకు ఇన్ని రాసా, ఇన్ని చేసినా నాకు ఎందుకో తృప్తిగా అనిపించట్లేదు. నేను ఏమి రాస్తే నాకు తృప్తి కలుగుతుంది, నేను ఏమి చెయ్యాలి అని అడిగితే నారదుల వారు ఏం చెప్పారు? నువ్వు అన్ని రాసావు గాని అసలీ అయిన భగవంతుడి యొక్క లీలలు రాసావా, ఆయన స్తుతించి రాసావా? నువ్వు చెయ్యలేదు. అంటే శివుడు దేవుడు కాదు అనే కదా ఇక్కడ నారదుల వారు చెప్పింది. మరి అలానే ఆ దేవి ఏంటి అంత ఆది పరాశక్తి, ఆమె దేవత అయితే దేవి పురాణం కూడా అంతే ముందు రాశారు. మరి అయినా కూడా ఆ తృప్తి, సంతోషం ఆయనకి కలగలేదు. అయితే నారదుల వారు మరి వచ్చి నువ్వు రాయలేదు దీని గురించి, భగవంతుడి గురించి, కాబట్టే నువ్వు ఇంత చింతాగ్రస్తుడు ఉన్నావు, కాబట్టి భగవంతుడి లీలలు రాయి అని చెప్పారు కదా. అరే
అప్పుడు వారు అంటే అప్పుడు దేవి కూడా దేవుడు కాదు అనే కదా, ఆమె ఆది పరాశక్తి, ఆమె కూడా కాదు అనే కదా దేవుడు. భగవంతుడి యొక్క కన్నయ్య లీలలు రాసినప్పుడు, కన్నయ్య చేసింది రాసినప్పుడు ఎప్పుడు ఆయనకి శాంతి దొరికింది ఈ భాగవతం. మరి అలానే పరీక్షితుల వారికి 7 రోజుల్లో వెళ్ళిపోవాలి అయితే, ఏది వింటే నేను ఈ కర్మబంధంలో లేకుండా ఉంటాను, ఈ యొక్క జన్మమరణ చక్రంలో మళ్ళీ రాకుండా ఉంటాను అంటే, సుఖదేవుల వారు మరి దేవి పురాణం చెప్పలేదు, లేకపోతే శివపురాణం చెప్పలేదు. 7 రోజుల్లో ఏ పురాణం ఏవి చెప్పారు అని అంటున్నారు, భాగవతం చెప్పారు అంటున్నారు. సో భగవద్గీత ప్రైమరీ, తర్వాత ప్రథమము, తర్వాత భాగవతం. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు తెలుస్తాయి ఈ భగవద్గీతలో. భగవంతుడిని పూజా సేవ చెయ్యాలంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కర్మ ఆచరణ చేయాలి, ఏ విధంగా ఫలిత్యక్తం చెయ్యాలి అంటే వదిలివేయాలి ఫలితం, ఇలా అన్ని నేర్పారు నియమ నిబంధనలు భగవంతుడు. అలాగే మన యొక్క జీవనం ఎలా సాగించాలి అనేది కూడా ఈ యొక్క భగవద్గీతలోనే నేర్పారు. కేవలం భగవంతుడి మీద నిజమైన ప్రేమ కలగాలి అని అంటే ప్రతిరోజు భాగవతంలో కనీసం ఒక శ్లోకం చదవాలి. భగవంతుడు కీర్తన, స్మరణ, మన నవవిధ భక్తి చెప్పుకున్నాం కదా, శ్రవణం, కీర్తనం, స్మరణం, పూజనం, సేవనం, పాదార్చనం, అట్లా అన్ని నవవిధ భక్తులు ఏదో ఒకటి మనము చెయ్యాలి భగవంతుడికి అని ప్రహ్లాద్ మహారాజు ఎలా అయితే చెప్తున్నారో ఆ విధంగా చెయ్యాలి. మన యొక్క శక్తి కొలది మనం ఏమి చేయగలమో భగవంతుడి సంతుష్టి పరచటానికి మనము చేసినప్పుడు అది మనకే ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఇవాళ ఇంతవరకు ఆపేసేద్దాము, రేపు నుంచి 12th శ్లోకం చెప్దాము. రాధే రాధేమ్మ, అందరికీ అర్థమయ్యిందా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏకాదశి కదా అమ్మా, ఏకాదశి కదా, రేపు మినపప్పు అది ఎవరన్నా తింటారా? ఎల్లుండి బుధవారం ఏకాదశి, గురువారం ఏకాదశి. సో రేపు అదే ఉపవాసం ఉండే వాళ్ళు రేపు వంకాయ మినపప్పు తినకూడదు కదా. సో రేపు ఏకాదశి కదా చదువుకుందాము, అది గుర్తుంచుకోండి అమ్మా. ఏకాదశి వ్రతం అందరూ చెయ్యండి సాధ్యమైనంత వరకు, అవసరం. ఎందుకు అంటే ఇప్పటికే ఎన్ని జన్మల నుంచి అనుకుంటున్నాం కదా, జన్మాంతర సహస్రేషు కోటి యజ్ఞ వ్రతారీషు నరానాం చీన పాపానం కృష్ణే భక్తి ప్రజాయితే. కృష్ణ భక్తి దొరకటము చాలా దుర్లభం. చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఒక మతం లాగా వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఈ మనం మతం లాగా కాదు, పలానా కాదు, ఇది వ్యాస మహర్షి చెప్పారు, ఇది శాస్త్రాలు ఆధారితంగా చెప్తున్నాం. ఇది మన సొంతగా మనం క్రియేట్ చేసుకొని ఏది రాయలా, నా గురువు గారు రాయలా, వాళ్ళ గురువు గారు రాయలా. ఇది ఏవం పరంపరా ప్రాప్తం, భగవంతుడి నుంచి వచ్చిన యొక్క ఇది. మరి ఎవరికి దొరుకుతుంది కృష్ణ భక్తి అని చెప్తున్నారు? జన్మాంతర సహస్రేషు, సహస్ర అంటే 1000 జన్మలు ఎత్తిన వాళ్ళు, కోటి యజ్ఞ వ్రతాదీషు, కోటి యజ్ఞ యాగాదులు చేసిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి నరానాం క్షీణ పాపనం, ఎవరైతే వారి యొక్క పాపం నశించిందో వారికే కృష్ణ భక్తి ప్రజా అయితే, వారికే కృష్ణ భక్తి లభ్యమవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి చాలా అదృష్టవంతులు. ఒక కృష్ణుడి యొక్క మాట వింటం కూడా ఎంత కష్టమో చెప్పాం కదా. సాంకేత్యం పరిహాస్యం వాస్తవనం హేళనమేవ, భగవంతుడి నామం హేళనగా తీసుకున్న పరిహాస్యంగా భగవంతుడి నామము హే కృష్ణ అను, లేకపోతే హే గోవింద అను, ఆయన నామాలు అనన్యమై ఉన్నాయి, అనంతమైన. ఏ నామం తీసుకొని ఆయన స్మరణ చేసిన, నువ్వు ఆయనతో తిడుతూ మాట్లాడినా నీకు అనేక రకమైన పాపాలు పోతాయి అని చెప్తున్నారు. ఈ పాప పురుషుడు కలియుగంలో ఈ ఏకాదశి రోజు ఈ నవధాన్యాల్లో ఉంటారు అని చెప్తున్నారు. మరి మళ్ళీ పాపాలు చేసి కన్నయ్యకి దూరం అయ్యే పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండటానికి సాధ్యమైనంత వరకు అందరూ చేయగలరు. తినగలిగేవి ఎన్నో ఉన్నాయి అని చెప్పాము. తినగలిగేవి నువ్వు ఎన్నిసార్లన్నా తిను. పండ్లేంటి, లేకపోతే సగ్గుబియ్యం పాలు పోసి కాసుకోవచ్చు, కాకపోతే దాంట్లో యాలుక్కాయ వేసుకోకుండా జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు. విడిగా కూడా జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఎన్నన్నా తినొచ్చు, శక్తి వస్తుంది. అలానే బంగాళదుంప ఉడకబెట్టుకొని దాంట్లో సైంధవ లవణం కలుపుకొని కొంచెం మిరియాల పొడి కలుపుకొని పెరుగు వేసుకొని చక్కగా తినొచ్చు, ఫుల్ ఉంటది స్టమక్. పాపం దేంట్లో లేదో అటువంటివి భుజించేసి ఆ శక్తి అదే వస్తుంది.
భగవంతుడికి అర్పణ చెయ్యాలి. ఏకాదశి వ్రతాలు చేసినా కూడా హే గోవింద ఈ రోజు నేను ఏకాదశి వ్రతం చేస్తున్నాను. ఇది నేను సంపూర్ణంగా చేయగలిగేటట్టు ఎటువంటి అడ్డంకులు నాకు రాకుండా నాకు హెల్ప్ చేయండి. ఈ యొక్క ఏకాదశి ఫలితాన్ని కూడా మీకే ధారపోస్తాను అని ఎప్పుడైతే అనుకోని నువ్వు చేస్తావో ఆ ఏకాదశి కూడా భగవంతుడు నీ చేత గట్టిగా చేయిస్తారు. నువ్వు ఉండగలుగుతావు. భగవంతుడి కోసం అని అనుకోని చేస్తే స్ట్రాంగ్ గా చేస్తావు. నీ కోసం అయితే నువ్వు పడిపోవచ్చేమో. ఆయన కోసం అంటే ఇప్పుడు ఇంట్లో వేరే వారి కోసం అంటే అమ్మో అనుకోడు జాగ్రత్తగా చేస్తావు. నీ కోసం అనేటప్పుడు ఏముందిలే వాళ్ళు ఎవరు లేరు తినేవాళ్ళు, నేను ఒక్కదానేగా, ఏదో ఒకటి తినేసేస్తే అయిపోయిద్దిలే, వంట కూడా చేసుకోవు. అలా అందుకని భగవంతుడి కోసం అని అన్నప్పుడు నువ్వు తప్పకుండా మంచిగా చేసే శక్తి ఆయనే ఇస్తారు. అలా చేయగలుగుతావు. తినగలిగేవి ఎన్నిసార్లన్నా తినండి, శుభ్రంగా చెయ్యండి. ఆ పాపాన్ని అనవసరంగా భుజించి భగవంతుడికి దూరం అవుతున్నా నేను అంటే తతల్లాడతాడంట భక్తుడు. అమ్మో భగవంతుడికి నేను దూరం అవ్వాలా, అమ్మో ఈ రోజు నేను పూజా సేవ చేసుకోకుండా అయిపోవాలా, నోనో నేను ఎవరి కోసం పూజా సేవ చేసుకోకుండా ఉండే పరిస్థితి వస్తే నాకు అది మరణంతో సమానం అని అనుకుంటాడు భక్తుడు. ఆ విధంగా ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఎంతో అదృష్టం అయితే భగవంతుడి మాటలు వింటున్నావు, దాని నుంచి మళ్ళీ దూరం అయ్యి పాపం ఎందుకు చేసుకోవాలి? ఇది ఏకాదశి 8 ఏళ్ల వయసు చిన్న పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ల వయసు వృద్ధుల వరకు చేయమంటున్నారు ఏకాదశి వ్రతం. ఎవరు అయినా కూడా చెయ్యొచ్చు అంటున్నారు. నువ్వు మందులు తీసుకో, ఏమన్నా తీసుకో, నువ్వు ఒక్కసారి తిను అని ఏకాదశి కథలో ఉండుండొచ్చు. కానీ స్వామి చెప్తున్నారు కలియుగ యొక్క ప్రభావం మూలాన మనుషులు శక్తిహీనులు అవుతున్నారు. కాబట్టి ఎన్నిసార్లన్నా తినండి, తినేవే తినండి. జీడిపప్పు తినొచ్చు, కిస్మిస్ తినొచ్చు, వేరుశెనగ పప్పు తినొచ్చు, పచ్చి వేరుశెనగకాయలంతా అవి తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకోవచ్చు, దాంట్లో సైంధవ లవణం వేసుకొని ఉడకబెట్టుకొని తినొచ్చు. అలా ఎన్నో ఉన్నాయి. మీకు కావాలంటే పర్సనల్ గా ఫోన్ చేసి అడిగితే చక్కగా చెప్తాము. అన్ని నెయ్యి తినాలి, నెయ్యి తినొచ్చు, అంతేగాని వేరే నూనెలు అవన్నీ నిషిద్ధం. వేరుశెనగ నూనె గానుగ నుంచి తెచ్చామండి, అది మంచిది, అది వేసుకోవచ్చా? నో, అది కూడా వద్దు చెప్పారు. నెయ్యే శ్రేష్టం, నెయ్యితో తినండి. వేసుకొని కావాలంటే జీడిపప్పు వేపుకోండి, వేరుశెనగ పప్పు వేపుకోండి, కొంచెం సైంధవ లవణం వేసుకోండి. ఈ లవణం వేరేగా పెట్టుకోండి, మిరియాల పొడి, సైంధవ లవణం. ఎందుకంటే రెగ్యులర్ గా మనం సైంధవ లవణమే వాడుతున్నారు ఇప్పుడు అందరూ చాలా మంది ఇంట్లో కూడా. ఉప్పే కదా అని చెప్పి ఆ ఉప్పు ఆ చేతులతో పెట్టి అవి వాడవాకండి. ఎందుకంటే అవి రోజు మనం ఇళ్లలో వాడతాం కాబట్టి ఎక్కడైనా అంటూ తగలొచ్చు. కాబట్టి శుద్ధంగా ఉంచుకోండి. శుద్ధంగా అవ్వటం కోసం జాగ్రత్తగా చెయ్యండి. రేపు ఏకాదశి యొక్క కథ చదువుతాము. మాతాజీ వస్తే తను చదువుతారు, లేకపోతే నేనన్నా చదువుతాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? థ్యాంక్ యూ ప్రశాంతి, చెప్పారు మీరు.